హాయ్ విని మనందరూ కార్లు కొంటాం. కార్ కొనేటప్పుడు 1,00,000 2 లక్షల్లో డిస్కౌంట్ వస్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది అంటారా? సో దానికి ఏం చేయాలి? బ్రాండెడ్ కార్ మీదే కొంచెం డిస్కౌంట్ అంటే ఎక్స్టెండెడ్గా 1,00,000 రూపాయలు 2 లక్షల వరకు డిస్కౌంట్ ఎలా సంపాదించవచ్చు అన్నది 3 పాయింట్స్లో చెప్తాను. చూడండి వీడియో. ఫస్ట్ పాయింట్, ఎప్పుడైనా కార్ కొనేటప్పుడు మంత్ ఎండింగ్లో కొనండి. ఆ మంత్ ఎండింగ్ డేట్స్ 27, 28, 29 అలాంటి డేట్స్లో కొనండి. ఏమంటే ప్రతి డీలర్కి టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్స్లో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వీళ్ళకి ఒక టార్గెట్లో ఆ కార్స్ అమ్మాలని పెడుతుంది. సో ఈ మంత్ టార్గెట్ చేయకపోతే వీళ్ళకి ఒక పెనాల్టీ కానీ ఇంట్రెస్ట్ కానీ ఉంటుందన్నమాట. ఈ కంపెనీస్ పే చేయాలి. అందుకని చెప్పి ఏం చేస్తారంటే మనం వెళ్ళి బార్గెన్ చేసేటప్పుడు ఆ కార్ కొంచెం డిస్కౌంట్లో మనకి అమ్మటం జరుగుతుంది. ఒకటి. రెండోది ఏంటంటే ఇన్సూరెన్స్కి వచ్చినప్పుడు మీకు తెలుసు ఇన్సూరెన్స్ బిజినెస్ అంటే ఏంటో. మన ఇంటికి వచ్చి ఇన్సూరెన్స్ అమ్మేవాళ్ళు ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించి మన వెనకాల తిరిగి ఇన్సూరెన్స్ కట్టిస్తారో తెలుసు మీకు. ఎందుకంటే వాళ్ళకి మంచి మార్జిన్ ఉంటుంది, మంచి కమిషన్ ఉంటుంది. అలాగే కార్స్లో కూడా ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ కార్ కంపెనీస్కి ఇన్సూరెన్స్ కంపెనీస్తో టైఅప్ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారు, క్యాష్లెస్, మీరు మా గ్యారేజ్ తీసుకొచ్చేయండి, కారు మేము చేసేస్తాం, మనీ ఇప్పుడు పే చేయక్కర్లేదు, క్యాష్లెస్ పేమెంట్స్, డిఫరెంట్ ఆప్షన్స్ మనకి చెప్తారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళకి దాంట్లో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మంచి మార్జిన్ ఉందన్నమాట. సో ఆ పాయింట్కి వెళ్ళినప్పుడు మీరు కార్ కొనేటప్పుడు నెగోషియేట్ చేసినప్పుడు వాళ్ళకి చెప్పండి, నేను బయట ఇన్సూరెన్స్ తీసుకుంటానని చెప్పండి. బికాస్ వాళ్ళకి 30-40% మార్జిన్ ఉంటుంది. సో ఆ మార్జిన్లో మనకి వాళ్ళు కట్ చేసి ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. బికాస్ వాళ్ళకి సేల్ జరగాలి. అందుకని చెప్పి ఇన్సూరెన్స్లో అమౌంట్ పోయినా పర్లేదు అనుకుంటారు, అంటే ఆ కమిషన్ అమౌంట్. తర్వాత కార్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ 2-3 మంత్స్ ఓల్డ్ డేట్స్లో మ్యానుఫ్యాక్చర్ చేసిన కార్ తీసుకున్నట్లయితే, ఇయర్ మారట్లేదు, మంత్స్ నేను చెప్పేది తీసుకుంటే దాంట్లో మంచి మార్జిన్ వాళ్ళు మనకి ఇచ్చే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే కస్టమర్ ఎప్పుడు కొత్త ఫ్రెష్ స్టాక్ని ఇష్టపడతాడు. మనకి ఫ్రెష్ స్టాక్తో పనే ఉందండి. సో అదే ఇయర్లో మ్యానుఫ్యాక్చర్ అయిన కార్ అయినా సరే మనం తీసుకోవచ్చు. 3-4 మంత్స్ బ్యాక్ ఉండే డేట్ ఉన్న కార్ని మీకు వాళ్ళు సెల్ చేసినా లేకపోతే మీరు చూస్ చేసినా మీరు మంచి మార్జిన్ వాళ్ళని అడగవచ్చు. పాయింట్స్ యూస్ చేసి మీరు కాస్ట్లో మంచి డిస్కౌంట్ సంపాదించవచ్చు. ఏమంటారు? హ్యాపీలీ.